స్వామీజీ నమస్కారం అండి. నమస్కారం. అయితే మీకు మీ దగ్గర నేను గత వారం రోజుల నుంచి వస్తూ పోతున్నాను మీ దగ్గరికి మీ యొక్క ఈ ఆఫీస్‌కి. మీరు తిరుమల దేవస్థానానికి సంబంధించిన కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మీ దగ్గర నేను కొంచెం ఆధ్యాత్మికపరమైన జ్ఞానాన్ని గమనించాను. అది పబ్లిక్ కూడా అందజేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అసలు మనిషిని సృష్టించింది ఎవరు ఈ భూప్రపంచంలో? మనిషిని సృష్టించింది ఎవరు? మొట్టమొదటి మనిషిని ఈ భూప్రపంచంలో. ఈ క్వెషన్ మీరు ఏ విధంగా అడుగుతున్నారు నన్ను? అంటే అసలు ఈ భూగోళం ఉంది కదా స్వామీజీ, భూగోళం. మొట్టమొదటి మనిషి ఎవరు అసలు? ఈ భూగోళం మీద మొట్టమొదటి మనిషి ఎవరి నుంచి వచ్చారు? అంటే భగవంతుడు సృష్టించినా, తనకు తాను వచ్చిందా, సైన్స్ ద్వారా వచ్చిండా, ఎలా వచ్చిండు? ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రచారం చేస్తారు. కొంతమంది మొట్టమొదటి మనిషిని భగవంతుడు సృష్టించి అంటారు, కొంతమంది సైన్స్ నుంచి వచ్చింది అంటారు, కొంతమంది ఏమో ఏదో అణువు నుంచి, రకరకాలు ఉన్నాయి. వాస్తవం తెలుసుకునే ప్రయత్నం ఇది. మనిషి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనే కోణంలో రకరకాల పరిశోధనలు జరిగాయి. కానీ ఎవరికీ కూడా అంతు చిక్కినటువంటి ప్రశ్న ఇది. ఎవరు చెప్పినా నిజమైన సమాధానం అయితే ఎవరికి దొరకలే. అలాంటి టైంలోనే పుట్టాడు ఎవరు చూడలేదు కదా. శాస్త్ర ప్రమాణం పరిశోధన ప్రకారం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు. ఓకే. ఇప్పటికే మనం ఏలియన్స్ ఉన్నారు అని చెప్పి అనుకుంటాం. అక్కడ కనబడ్డారు, ఇక్కడ కనబడ్డారు, సీసీ కెమెరా కనబడ్డారు అని చెప్పి చెప్పుకుంటున్నాం. అసలు ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి మనం ఊహాగానాలో లేదా చిత్రీకరణలో నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకే. అదేవిధంగా మానవుడు అనేవాడు ఎప్పుడు పుట్టాడు అనేదాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఎవరికి కూడా సరైన ఆన్సర్ తెలియదు అని నా భావన. ఓకే. మరి దీనికి ఆన్సర్ తెలవాలంటే ఏంటి అంతిమం? ఇది తెలుసుకుని ఏం చేస్తావు? జనాలకు అందియాలి ఆ సమాచారాన్ని, వాస్తవాన్ని. ఎవడు అడిగాడు నేను? ఆ జనాలు టీవీలలో, న్యూస్ పేపర్లలో అక్కడిక్కడ పరిశోధన చేస్తారు కదా, మనిషి చేసి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనిషి ఎప్పుడు పుట్టాడు అనేది కాదు క్వశ్చన్. పబ్లిక్లో అవేర్నెస్ చేద్దామని. పబ్లిక్ను నువ్వు అవేర్నెస్ చేయాల్సింది మనిషి ఎప్పుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు కదా. ఉన్న మనిషి ఏ క్వాలిటీతో ఉండాలి అనేది మాత్రమే నువ్వు ప్రచారం చేయాలి. ఓకే. ఎందుకంటే మానవుడు పుడుతున్నాడు, మన కళ్ళ ముందర చూస్తున్నాం, చనిపోతున్నాడు, మన కళ్ళ ముందర చూస్తున్నాం. ఈ పుట్టిన మానవుడు చనిపోయే లోపల ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి, వాడికి ఏమిటి, వాడి యొక్క పుట్టుక మరణం మధ్యలో వాడి యొక్క ప్రయాణం అనేది, ఈ కాల ప్రయాణం అనేది ఎలా ఉండాలి, వాడు మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి, ఆడు భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, భగవంతుడికి దగ్గర కావాలంటే ఏం చేయాలి, ఆ పూర్వజన్మలో నేను ఎవరినని తెలుసుకుని ఇక్కడ సాధించేది ఏం లేదు. ఓకే. నెక్స్ట్ జన్మ ఏది పుడతానని తెలుసుకొని కూడా సాధించేది ఏం లేదు. ఓకే. ఇప్పుడు బతుకుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్, వాడు ఎట్లా పుట్టాడు, చనిపోయే లోపల నేను ఎలా బతకాలి ఓకే అని నేర్పించేవాడు ఉండి వాడికి అలా నేర్పిస్తే ఆడే ఒక మహాత్ముడు అవుతాడు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఒక సన్మార్గంలో నడిస్తే, ఒక కమిట్మెంట్తో వాడి జీవితాన్ని సాగిస్తే ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి స్వరూపుడే,
భగవంతుడికి దగ్గర అయినటువంటి వాడే మానవుడు అనేదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ జన్మకు ఒక అర్థం. సమస్త మానవులు భగవంతుని యొక్క సంతానమే కదా. మరి అందరూ ఒకే తీరుగా ఉండకుండా ఒక్కొక్కడు ఒక తీరు, ఒకరు ధర్మ మార్గంలో, ఒక అధర్మ మార్గంలో, ఒకరు మూర్ఖత్వంతో, ఒకరు అజ్ఞానంతో, ఒకరు జ్ఞానంతో, ఒకరు మంచివారుగా, ఒకరు చెడ్డవారు. ఎందుకని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో ఉన్నారు మనుషులు, మానవులు? అదే ఇందాక చెప్పిన క్వశ్చన్ ఆన్సర్. ఉమ్. పుట్టిన తర్వాత మరణించే లోపల వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శనం చేసేటువంటి గురువులు లేరు. ఒకవేళ అట్టి గురువులు ఉన్న తల్లిదండ్రులే పిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు. ఒక ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. ఈ కేసు గురువు మంచివాడు జరిగిన తల్లిదండ్రులు, ఒక తల్లిదండ్రులకు ఆశ ఉంది. తల్లిదండ్రులు గురువు ఇద్దరు మంచిగా ఉంటే అతను లైఫ్ సెట్ అతను ధర్మ మార్గంలో ఉంటాడు. ఇద్దరు ఇట్లా ఎవరో బ్యాలెన్స్ మిస్ అయిన పుట్టిన తర్వాత పిల్లల యొక్క ఆలన పాలన 1 సంవత్సరం పాటు చూసి 2వ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళ బాధ భరించలేక వాళ్ళు రెండో సంవత్సరం రాగానే బాలబడిలో వదిలేస్తున్నారు. ఓకే. బాలబడిలోకి పోయిన తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం దేశభక్తో లేకపోతే మంచి గీతాలో మంచి ముద్దు మాటలో నేర్పించిన తర్వాత మళ్ళీ స్కూల్లో పడేస్తున్నారు. స్కూల్లో విద్య మనకు ఎలా చెప్తున్నారో మనకు తెలుసు. భగవంతుడి గురించి చెప్పడు, డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తారు. ఏబిసిడ్ల కానీ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న గొడవలు, పక్కింటి వాళ్ళ గొడవలు, ఆటల పాటలు, ఎవడు ఏ ఒలింపిక్ కొట్టాడు, ఎవడు ఎలా ఉండాలి, ఎవరన్నా ఫోన్ చేస్తే లేనని చెప్పిన అబద్ధం నేర్పించడం, ఎవరన్నా వస్తే మా నాన్న లేడు, వాడికి మనమే నేర్పిస్తుంది. లేడు అనే అబద్ధం కాడి నుంచి జీవితంలో మర్చిపోయిన అబద్ధాలు తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. అక్కడి నుంచి గురువులు ఏదైనా ఒక దెబ్బ కొడితే గురువుల మీద కేసులు పెట్టడం, డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి కొడతారు. వాడు ఇక్కడ తల్లిదండ్రులు లేడు అని చెప్పని తల్లిదండ్రులు నేర్పించడం వల్ల స్కూల్ ఉన్నా స్కూలు లేదు అని వీడు చెప్తున్నాడు. ఓకే. వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళ మీద ప్రయోగం చేస్తుండు. ఇలా సాంప్రదాయాలు ఉన్నప్పుడు నీకు దేవుడు సృష్టిస్తే ఏంటి, ఇంకా ఎలా వీళ్ళంతా ఇందులో కొంతమంది భగవంతునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అంతే. కొంతమంది భగవంతుడికి అనుకూలంగా నడుచుకుంటే కొంతమంది అసలు భగవంతుడు అనే పుట్టిన బిడ్డకి భగవంతుడు అనేది మనం చూపించేది తల్లిదండ్రులు, గురువులు. ఓకే. తల్లిదండ్రులు, గురువు భగవంతుడిని మనకు పరిచయం చేసేది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఎత్తుకుంటుంది. అవును. తల్లికి ఆ బిడ్డకి తెలుసు తన తల్లి అని. అవును. ఆ తల్లి తండ్రిని చూపిస్తుంది. ఆ బిడ్డకు కూడా ఫస్ట్లో తెలియదుగా, కొన్ని రోజుల తర్వాత అదే స్టార్టింగ్లో తెలియదుగా. మంచిగా చేసుకోవడంలో తల్లి అని చెప్పని తల్లి గైడెన్స్ తనకు తాను బిడ్డకు పరిచయం చేసుకుంటుంది. పరిచయం చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇతరులకు పరిచయం చేస్తుంది. స్వామీజీ మామూలుగా జనాలు పబ్లిక్ ఒక వర్డ్స్ వాడుతూ ఉంటారు. నీకు మనస్సాక్షి ఉందా అని వాడుతూ ఉంటారు. అసలు మనస్సాక్షి అంటే ఏమిటి? మనస్సు అంటే ఒక సున్నితమైనటువంటి సెన్సిటివ్ అయినటువంటి సిచ్యువేషన్, ఓకే, సందర్భం. మనస్సు ఉన్నది. ఇక్కడ ఈ మనస్సు ఉన్నది, దానికి సాక్షి అంటే దాంట్లో 2 అర్థాలు వస్తున్నాయి. మనస్సుకు సాక్షి. ఆ సాక్షి ఎవరు? అదే ఒక సందర్భంలో నీకు అన్యాయం జరిగింది, ఒక సందర్భంలో నీకు ఆనందం కలిగింది. ఓకే. ఈ అనుభూతి చెందేదాన్నే మనసు అంటాం. మంచి చెడులను అనుభూతి చెందడాన్ని మనసు అంటాం. మనసు చెందుతుంది. దానికి
మనసు అనేది ఒక పదార్థం కాదు, బాధపడడమా, సంతోషపడడం రెండిట్లో ఏదో ఒకటి నీలో చేస్తాడు. ఉన్నటువంటి ఒక ఆర్గాన్ కాదు. మనసు అనేది కంటికి కనిపించినటువంటి ఒక అనుభూతి, ఈ ఫీలింగ్. దా ఫీలింగ్ అనేదాన్ని మనసు అంటాం. ఓకే. ఆ అనుభూతి చెందుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. నీ మంచి మనసు అంటాం. మంచి మనసు అంటే ఏంటి? నువ్వు మంచితనం మీద అనుభూతి చెందుతున్నావు. ఓకే. వాడిది చెడ్డ మనసు అంటాం. అంటే ఏంటి? వాడి యొక్క క్రోధమైనటువంటి, కుటిలమైనటువంటి వాటి మీద అనుభూతి చెందుతున్నాడు. ఓకే. దాన్ని మనస్సు అంటాం. మనసు చేసే పనులు అవి. మనసుని ఎవడు చూడలేడు, అనుభూతి మాత్రం చేయాలి. సాక్షి అంటే దానికి సాక్ష్యం. నీకు మంచి మనసు అనేది అని వ్యక్తపరచడమే ఒక సాక్ష్యం. 10 మంది చెప్పుకుంటారు. నేనేం ఆలోచిస్తాను, మనస్సుకు సాక్షి భగవంతుడు లేదా సోల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది అనేది నా ఆలోచన. నువ్వు భగవంతుడు కావచ్చు, లేకపోతే సోల్. ఇంకోటి కాదు. సోలు ఏంటి? శరీరం ఉంది. శరీరంలో మనకు అన్ని ఆర్గాన్స్ ఉన్నాయని చెప్పారు. కళ్ళు ఉన్నాయి, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ రకరకాలు చెప్పారు. వీళ్ళు చూసుకుంటే, డాక్టర్లు చూసుకుంటే నీకు ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి చెప్పారు. గుండె ఉంది, కాలేయం ఉంది, జఠరం ఉంది, లివర్ ఉంది అని. మనసు పలానా దగ్గర ఉందని చెప్పి ఎవడు చెప్పలేదు. అవును, అది మనకు కనపడదు కదా. కనపడదు కాబట్టి అది అనుభూతి చెందేది. దానికి ఎవిడెన్స్ లేదు, దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మనసు గాయపడింది అంటారు. ఈ శ్వాస, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటుంది, ఇదే మనసు అంటారు కొంతమంది. ఇట్లా మన శ్వాస, దానికేం సంబంధం? దీన్నే మనస్సు అంటారు. దానికేం సంబంధం? అదే మనసు అంటారు. మనసు అంటే నీకు నీ అంతర్గత ఫీలింగ్, నీలో పైకి కనబడినటువంటి ఫీలింగ్. ఇప్పుడు మన శరీరంలో సోల్ ఉంటుంది కదా, ఆ సోల్లో కొంతమంది ఇక్కడ అంటారు, కొంతమంది ఇక్కడ హృదయంలో అంటారు, కొంతమంది నుడి మీద అంటారు. రెండిట్లో ఏది వాస్తవం? నువ్వు మనసు గురించి అడిగావు. అదే అది ట్రాఫిక్ అయిపోయింది. మీరు అదే మన మంచి చెడులు అనుభూతి చెందడమే మనసు అనేది అన్నారు. ఈ సోల్, ఇప్పుడు సోల్ అనేది హృదయం. సోల్ అంటే అసలు మన శరీరంలో సోల్కు నివాస ప్రదేశం ఏది? సోల్ అంటే ఏంటి? ఆత్మ ఎక్కడుంది? మన శరీరంలో ఉంటుంది. ఎక్కడుంది? ఎవడు కనబెట్టి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే నేను అడుగుతున్నా, ఎక్కడుంది శరీరంలో? ఇందాకే చెప్పాను నేను. ఆర్గాన్స్ని డాక్టర్స్ స్కానింగ్లోనో లేదా కోసో చూపిస్తున్నారు. మనసుని, సోల్ని, ఆత్మను చూపించలేదు. సోల్ అంటే ఆత్మ అంటాం. అది వెంట్రుకలో 1000వ వంతు ఉంటుందంట సైజ్. అది ఎవరన్నా అలా చూస్తుంటే నాకు చూపిస్తే నేను చూస్తాను. నీ ఊహించి నువ్వు చెప్పవా? నీకు భాగవతం క్లాస్లో విన్నాను, ఇస్కాన్లో భాగవతం క్లాస్ చెప్తుంటే ఆ క్లాస్ చెప్పానన్నా చూసాడు, ఆర్ట్స్లను చూసాడు అని చూపించుకున్నట్టే నిరూపణ చెప్పిన. లైట్లన్నీ ఆపేస్తాను చూపించుకున్నాను. ఒక ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి చూపిస్తాడా, లేకపోతే చీకట్లోకి తీసుకుపోయి చూపిస్తాడా, వెలుగులోకి తీసి చూపిస్తాడా? సోల్ అనేది ఆత్మ. మరి ఇప్పుడు మనలో ఉన్న జీవం ఏంటిది? అది సోల్ అంటారు. దాన్నే కదా సోల్ అనేది, మనలో ఉన్న జీవాన్నే కదా సోల్ అంటారు. అవును, జీవం ఉంది, మనసు ఉంది, సోల్ ఉంది, లేదని చెప్పట్లా. అవి కంటికి కనపడినటువంటి వస్తువులు. అవి మన కంటికి కనపడవు. నీకు సోల్ కనపడదు, మనసు కనపడదు, బుద్ధి కనపడదు, జ్ఞానం, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ ఏమి కనపడవు. ఇప్పుడు మనం జీవం వదిలేస్తాం కదా, శరీరాన్ని వదిలేస్తాం కదా, అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి మళ్ళీ? ఇప్పుడు సెకండ్ స్టేజ్ పతానంటారు. అవి పోతేనే శవం ఏది? అవి వాటికి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటే కదా, అప్పటి వరకు ఎక్కడ ఉంటాయి అవన్నీ? నెక్స్ట్ జన్మ తీసుకునేదానికి అప్పుడు దాకా ఎక్కడ ఉంటాయని చెప్పుకునేసానంటే, నెక్స్ట్ జన్మ అంటే ఏంటి? ఇంకో బర్త్. ఇప్పుడు ఈ శరీరం వదిలేసి ఇంకో జన్మ తీసుకోవాలి కదా. ఒక చెట్టు ఉంది, చెట్టు విత్తనం ఉంది, ఆ విత్తనం ఎక్కడో దగ్గర నాటుతావు. ఓకే. అది వృక్షం అవుతుంది, మళ్ళీ అది ఫలాలు ఇస్తుంది, పూలు ఇస్తుంది. నీ ఇంట్లో గులాబీ చెట్టు తీసుకొచ్చి నా ఇంట్లో వేస్తే అదే గులాబీలు పూలేదు పూస్తాయి.
దాన్నే సంతతి అంటారు, దాన్నే వారసత్వం అంటారు, దాన్నే వంశవృక్షం అంటారు, దాన్నే మరో జన్మ అంటారు. చచ్చిపోయిన చెట్టు మళ్ళీ పోతుందా? ఆ విత్తనంలో ఉన్న జీవం ఇక్కడ మరణించిన అక్కడ ప్రకృతి కెమిస్ట్రీ జరిగిన తర్వాత భూమి దాంట్లో జరిగినటువంటి కొన్ని ఉత్పత్తుల వల్ల అది పుడుతుంది, మళ్ళీ చెట్టే వస్తుంది, అదే చెట్టు వస్తుంది, అదే వాసన వస్తుంది. నీ ఇంట్లో ఏ గులాబీ పూల వాసన వస్తుందో మళ్ళీ నా ఇంట్లో తీసుకెళ్ళిన నాటిన విత్తనంలో కూడా అదే గులాబీ మొక్క వస్తుంది, అదే వాసన వస్తుంది. ఈ వాసన ఇవన్నీ కూడా ఎక్కడికి పోయినాయి? ఆ చెట్లో నుంచి విత్తనం వచ్చింది కదా, విత్తనం ఇక్కడ మొలిచిన తర్వాత ఇవన్నీ మళ్ళీ పుట్టుకొచ్చాయి. ఈ లోపల ఈ విత్తనం ఈ యొక్క వాసనని, ఈ యొక్క సువాసనని ఎక్కడ దాపెట్టుకున్నది అంటే దానికి అర్థం ఏంటి చెప్పగలవా? మరుజన్మ లేదా పూర్వజన్మ అనేది సహజంగా ఎక్కడో కోటుకో నోటుకో ఎక్కడో జరిగినట్టు నిరూపణలు చూపిస్తున్నారు, కానీ అందరూ ప్రతిసారి జరిగేటివి కాదు. స్వామీజీ, ఇప్పుడు కలియుగం కలియుగం అంటారు కదా, అసలు కలియుగం అంటే ఏంటి? అసలు ఏంటి అసలు దాన్ని కలియుగం అని పేరు ఎవరు పెట్టారు? అసలు ఈ యుగానికి కలి యుగం అని ఏంటి? దాని అర్థం ఏంటి? కలి యుగం, యుగం అంటే ఓ 12,000 సంవత్సరాలు. ఓకే, 12,000 సంవత్సరాలు ఒక యుగం. ఓ దశాబ్దం అంటాం అంటే ఇది 10 సంవత్సరాలు. ఓకే, ద్వాదశ వర్షం అంటాం అంటే 12 సంవత్సరాలు. ఓకే, అదేవిధంగా 12,000 సంవత్సరాలని ఒక యుగంగా మనం క్యాలిక్యులేట్ చేశారు మన పూర్వీకులు. ఓకే, దాంట్లో ఈ కలి అని చెప్పినది కలియుగం. అంటే కలి అంటే ఏంటంటే అధర్మం. అధర్మం, కలి అంటే అబద్ధం, ఓకే, అధర్మం, అన్యాయం, అక్రమం, ఇలా ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిగి ఉండేదాన్నే కలియుగం. మరి దీనికి అంతం ఎప్పుడు? ఈ కలియుగానికి అంతం ఎప్పుడు? ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది? 2026. అది నువ్వు ఏ ఏ క్యాలెండర్ బట్టి చెప్తున్నావు? ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2026. అంతకుముందు 5,000 సంవత్సరాలు శ్రీకృష్ణ భగవాన్. కలియుగం పుట్టి 5,000 సంవత్సరాలు అయింది. అంటే శ్రీకృష్ణ భగవాన్ ఉన్నప్పుడు దాన్ని ద్వాపరయుగం అంటారు కదా, త్రేతాయుగమా? కలియుగం అనేది పుట్టి క్రీస్తు పూర్వం 3,150 సంవత్సరాలు. ఓహో, క్రీస్తు పూర్వమే ఉన్నది. మరి ఇక్కడ కొంతమంది ప్రచారం చేస్తారు శ్రీకృష్ణ భగవాన్ శరీరంలో కాంతి కలియుగం స్టార్ట్ అయిందని. కలియుగం అంటే ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటారు. ప్రామాణికాలు ఎవరు? ఇప్పుడు మన వయసు 100 ఏళ్ళు. క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలు ఉంది అయితే కలియుగం. మన వయసు 100 ఏళ్ళు. మనం బతికేది 60 కావచ్చు, 70 కావచ్చు. ఓకే, ఎవరో చెప్పిన లెక్కలే చెప్పాలి కానీ మన కళ్ళారా చూసిన లెక్కలు చెప్పలేము. అవును. ఇప్పుడు రామాయణం జరిగింది అంటాం, నువ్వు చూసావా? చూడలేదు. కృష్ణుడు ద్వాపరం యుగం ఉంది అంటావు, నువ్వు చూసావా? చూడలేదు. పూర్వీకులు చెప్పిందే చెప్తున్నాం, శాస్త్రాలను బేస్ చేసుకో. ఎవడో రాశాడు చెప్తున్నాం. వ్యాసుని నువ్వు చూసావా? చూడలేదు. మన ప్రామాణికం పుస్తకాలు చదివి పుస్తక పఠనం చేసి చెప్తున్నాం. ఎవరో ప్రవచన కర్తలు చెప్పింది చెప్తున్నాం. అంటే ఒకరు చెప్పిందే మనం చెప్తున్నాం కానీ మనం కళ్ళారా చూసింది చెప్పడానికి మన జీవితం సరిపోదు. ఓకే, ఏది కూడా మన కళ్ళారా చూసింది చెప్పడానికి మన జీవితం సరిపోదు. ఎందుకంటే మన కళ్ళారా రామాయణం జరగల, మన కళ్ళ ముందర భారతం జరగల, కురుక్షేత్ర యుద్ధం జరగల, కనీసం మన కళ్ళ ముందర పోతరామాచులు రాసినటువంటి భాగవతం కూడా జరగల. మన సమకాలీకుడైతే కాదు. అన్నమయ్య కూడా మన సమకాలీకుడు కాదు. మనం ఎప్పుడు పుట్టాం? ఒక 40-50 ఏళ్ళ క్రితం.
ఆ 40-50 ఏళ్లలో జరిగినాటివి ఎవరు మనకి ఫలానా జరిగిందని ఎవరు చెప్పలా. మనం అవగాహన రాలా. ఎప్పుడో వేల సంవత్సరాలు కూర్చున్నట్టు చెప్పినట్టు వింటున్నాం. ఎవరి ఇష్టానుసారంగా ఒకడు క్రీస్తుని కలుస్తున్నాడు, ఒకడు యేసుని కలుస్తున్నాడు, ఒకడు వచ్చేసి రాముడిని, ఒకడు కృష్ణుడిని, ఒకడు వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని అందరిని కలుస్తున్నాడు. ఇప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ, గంగమ్మ అనేటువంటి గ్రామ దేవతలను కలుస్తున్నారు. ఒకప్పట్లో వాళ్ళు ఎవరయ్యా అని చెప్పినంటే ఆ కాలంలో ఒక జమీందారు చేత బాధింపబడినటువంటి వాళ్ళని వాళ్ళు కూడా మానవులే. వాళ్ళు ఎదిరించినటువంటి వాళ్ళ ఊర్లలో ఉండే జమీందారులు బాధించబడి ఎదిరించబడి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి గుడి కట్టి ఈరోజు ఎల్లమ్మ, పోచమ్మ అని పెడుతున్నాం. వాళ్ళు దేవుళ్ళ అంటే వాళ్ళు జనం కోసమే వాళ్ళు ప్రాణాలు వదిలేరు కాబట్టి వాళ్ళు దేవుళ్ళే. అంతేగాని వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపాల లేదా ఆదిపరాశక్తి స్వరూపాల ఎవడు చూశాడు? ఇప్పుడు జనం వాళ్ళ వైపు న్యాయం ధర్మం ఉంటే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు స్వామీజీ? అసలు న్యాయం ధర్మం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు మరణం చెందరు కదా, అవతల వాళ్ళు మరణం చెందాలి కదా. ఆ విధంగా ఎత్తుకుంటే న్యాయం ధర్మం లేదా యేసుక్రీస్తుని తాళ్ళేసి కట్టేసి కొట్టరాలతో కొట్టారు. ఆయన అధర్మంలో నడిచింది కాబట్టి జరిగింది. అది ఉండవాసని చెప్తున్నా నేను. యేసుప్రభుని ఎందుకు చేయరు? ఆయన మూర్ఖులను ఎంకరేజ్ చేశారు. మూర్ఖులందరినీ రోడ్ల మీద ఇప్పుడు ఉంటారు, రోడ్ల మీద మూర్ఖులందరూ తీసుకుపోయి వాళ్ళ పాపకర్మలని నేను ఎత్తి మీద వేసుకున్నాడు. మరి అది ఆ రూపంలో ఆయనకు శిక్ష పడింది. ఊర్లో ఉన్న పేదలు సమస్యలన్నీ నెత్తినేసుకొని ఇప్పుడు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన వదిలేయి, ఆయన పక్కన పెడదాం. మతాల గురించి వద్దు. ఎవరైతే సమాజంలో ఉండేటువంటి బాధల్ని వాడి నెత్తినేసుకుని పోరాడతాడో వాడి వీరమరణమే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఊళ్ళల్లో గ్రామ దేవతలు కూడా అలాంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ యొక్క సమాజం కోసం, వాళ్ళ జాతి కోసం, వాళ్ళ కులం కోసం, లేకపోతే వాళ్ళ మతం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ధర్మం కోసం, వాళ్ళ ఊరి ప్రజల కోసం పోరాడాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మరణాంతరం మనం గుళ్ళు కట్టుకొని వాళ్ళని పూజిస్తున్నాం. మరాఠీల గురించి పోరాడాడు కాబట్టి శివాజీని ఈ రోజుకి వీర శివాజీగా దేవుడిగా కొలుస్తున్నారు, గుళ్ళు కట్టారు. అంటే విగ్రహాలు కట్టారు, గుళ్ళు కట్టేది విగ్రహాలు. ఒక విగ్రహం పెట్టినప్పుడు మహాత్మా గాంధీని ఎందుకు పూజిస్తున్నాం? మహాత్మా గాంధీని ఎందుకు సెల్యూట్ చేస్తున్నాం? ప్రతి రిపబ్లిక్ రోజు ఆయన్నే ఎందుకు ఫోటో పెట్టుకోవాలి? దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది ఒక రాజకీయ వ్యక్తి. ఆ రోజుల్లో ఆయన రాజకీయం ఎప్పుడు చేయలేదు. దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాటం. ఆయన తిట్టేవాళ్ళు కూడా చాలా మంది. స్వాతంత్రం వచ్చినాక ఆయన రాజకీయాలకు ఎంట్రీ కాలే కదా, ఇంటికాడ. ఆయన తిట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు స్వతంత్రంలో వీళ్ళొక్కరే కాదు, చాలా మంది పాల్గొన్నారు. అంబేద్కర్ దాని మీద పిహెచ్డీ చేసిన వాళ్ళు గాంధీని తిడతారు. గాంధీ యొక్క ఇది గొప్పతనం తెలిసిన వాళ్ళు అంబేద్కర్ని తిడతారు. పూర్వం జమీందారులందరూ కూడా ఇందిరాగాంధీని తిడతారు, ఎమర్జెన్సీ వాడిందని, వాళ్ళ ఆస్తులు తీసుకొని చేసిందని. స్వామి ఇప్పుడు కలియుగం మీరు చెప్పిన ప్రకారం 5,000 ఏవో ఉంది. అయితే క్రీస్తు పూర్వం 3,000, ఇప్పుడు ఒక 2,000. ప్రామాణికం లేదు, ఎవరో చెప్పింది విన్నాం అంతే. కొలవలేదు, గ్యారెంటీ లేదు, నో గ్యారెంటీ. మనం కొలవలా. మనము ఇప్పుడు నిన్నేం తిన్నాము, ఇప్పుడు ఏదో ఒక రోజు అయితే కలియుగం అంతం అవుతుంది కదా, ఏదో ఒక రోజు అయితే. ఏదైనా అందం. ఇప్పుడు 4 యుగాలు అంతమంగా, ఇది 5వ యుగం అంతం అంట. ఎండింగ్ అయితే ఉంటుంది, ప్రతిదానికి ఎండింగ్ ఉంటుంది, మళ్ళీ పుడుతూ ఉంటుంది. తర్వాత వచ్చే యుగం ఏమో ఈ గ్రహం సత్యయుగం తర్వాత ఏమో చెప్పలేము. ఈ యుగం తర్వాత ఇంకొక గ్రహానికి వెళ్ళొచ్చేమో. ఈ గ్రహం అంతమైతే, భూమి అంతమైతే ఇప్పుడు వేరే గ్రహాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ గ్రహాంతక వాసులు ఇక్కడికి వస్తున్నారని గమనిస్తున్నాం. రేపు వాళ్ళకి మనకి మంచి కమ్యూనికేషన్ వచ్చి మనం ఆ గ్రహానికి వెళ్ళొచ్చేమో. వాళ్ళు ఇక్కడికి, మనం అక్కడికి వెళ్ళొచ్చేమో. ఇప్పుడు వెళ్తున్నాం కదా వేరే దేశాలకు రాకపోకలు. అట్లనే ఈ గ్రహం నుంచి ఒకప్పట్లో అమెరికా ఏంది తెలుసా మనకు? తెలియదు. రైట్ సోదరులు కనుక్కునేదాకా అమెరికా తెలీదు. రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి అంటే ఇండియాని అమెరికాని కనుక్కునేటప్పటికి
కొలంబస్ కనుక్కునేటప్పటికి అట్లనే రాకపోకలు ఉంటాయి ఇక వేరే గ్రహాలకు మన భూమి మీదకి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక కొత్త యుగం స్టార్ట్ అన్నట్టు. అంతే. ఓకే. అయితే అది దాదాపు అయితే ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇంకొక మినిమమ్ 30 సంవత్సరాలు, మాక్సిమం 50 ఇయర్స్. కొత్త ప్రదేశాలు కనుక్కోవటం, అక్కడ మనుషుల్ని యుద్ధాలు చేయటం, అక్కడ వాళ్ళని నాశనం చేయటం, ఇక్కడ సాంప్రదాయాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడ సాంప్రదాయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా యుగ యుగాల నుంచి. ఇప్పుడు ముస్లిం అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ కంట్రీలోనా కావచ్చు. ముస్లిం అనే కులం ఎలా పుట్టింది, ఎలా మతం పుట్టింది, క్రిస్టియన్ అనే మతం ఎలా పుట్టింది. అంతకుముందు క్రిస్టియన్ మతమే లేనప్పుడు ఇజ్రాయల్స్ ఎక్కడ వాళ్ళు యోధులు ఎవరో ఉన్నారు కదా. అవును, యూదులు. ఎవరో ఉన్నారు. తర్వాత ఒక మతం పుట్టింది. హిందూ మతం పుట్టకముందు ఎవరో ఉన్నారు. హిందూ మతం పుట్టింది. ఆర్యులు, మౌర్యులు, ద్రావిడలు ఎలా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా హిస్టరీస్ చదువుకునే దానికి బాగుంటాయి. వీటి మీద పోరాటం ఎవరు చేయలేరు. పోరాటం చేస్తే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. అదే వాళ్ళని పాలస్తీనీలు అంటారు కదా. పాలస్తీన్ ఎవరెవరో ఉన్నారు. జెరూసలేం పాలస్తీన్. మనకు అవి కాదు. ఇప్పటికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పటికీ జరుగుతున్నాయి, అప్పటికి జరుగుతున్నాయి. గౌరవం న్యాయం అనేది అసలు అక్కడ ఏసులోని ఓటు పట్టించుకోరండి. అక్కడ ఇక్కడ వీళ్ళు మన ఇంత విపరీతంగా ఏదో చేస్తూ కానీ అక్కడ అసలు యేసు ప్రభువుని ఎవరు పట్టించుకోరంట. ఇప్పుడు మూర్ఖులను ఎంకరేజ్ చేసే వాళ్ళని పట్టించుకుంటారా? మనము సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది మనం ఫస్ట్ తెలుసు. అది కాదండి, మీరు కాంట్రవర్సీ లేనిటువంటి ఒక మెసేజ్ని జనానికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్లో బతకాలి, ఎలాంటి యొక్క ప్రవర్తన ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి అనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తల్లిదండ్రులు మార్చండి. ఫస్ట్ ప్రతి తల్లిదండ్రులని మారిస్తే వాళ్ళు పిల్లలను మారుస్తారు. పిల్లలు మారితే వారి యొక్క భగవంతుని యొక్క సన్నిధిలోకి వెళ్తారు. ఫస్ట్ ఎవడు ఏ మతాన్ని అంతం చేయలేడు. హిందూ వచ్చి ముస్లిం అంతం చేయలేడు. ఓకే. హిందూ వచ్చి క్రైస్తవ మతాన్ని అంతం చేయలేడు. ఓకే. 4 రోజులు కొట్టుకుంటారు, ఆగిపోతారు. తాత్కాలికం. ఒక మతం అంతం అవ్వాలి అని చెప్పనేసి అంటే అది కాలం చూసుకుంటుంది. కాలంతో పాటు మార్పులు వస్తాయి. ఇప్పుడు ఆర్యులు ఉన్నారా, మౌర్యులు ఉన్నారా, ద్రౌడులు ఉన్నారా? అవన్నీ లేవు. ఆ కులాలు లేవు, ఆ మతాలు లేవు, ఆ ఆచారాలు లేవు. సనాతన ధర్మం ఉందా? మను ధర్మం ఉందా? మొన్నటిదాకా ఇండియన్ పీనల్ కోర్ట్ అన్నారు, ఇప్పుడు బిఎన్ఎస్ అన్నారు. భారత న్యాయ వ్యవస్థ మారింది. లేదండి, నేను బిఎన్ఎస్ నేను ముట్టుకోను, అది కాదు, నాది ఇండియన్ పీనల్ కోర్టే గొప్ప అని చెప్పంటే కాలంతో పాటు కాలం వస్తుంది. కాలంలో అన్నీ మారుతున్నాయి. కాలంలో ఎవడోడు వస్తున్నాడు. ఇంకా కొత్త దేవుడు పుట్టొచ్చేమో, ఇంకా కొత్త దేవుడు రావచ్చేమో. అప్పుడు కొత్త దేవుడు వస్తే పాత దేవుడిని తిట్టలేం కదా. వీళ్ళే చెప్తున్నారు యేసు యెహోవా కిందకు వస్తాడని. అప్పుడు యెహోవా అనేవాడు వచ్చిన తర్వాత యేసుని మర్చిపోతారు. 11వ అవతారం కలికే వస్తాడు అంటున్నారు. కలికే వస్తే వెంకటేశ్వర స్వామిని మర్చిపోతారు. భగవంతుడే వాళ్ళ రూపంలో అవతారం తీసుకుంటాడు కదా. ఇప్పుడు భగవంతుడు అనేవాడు మానవుడే భగవంతుడు. ఓకే. దేహం చాలించిన తర్వాత వాడిని స్మరించుకుంటూ ఉంటే ఆడ భగవంతుడు అవుతాడు. ఓకే. శరీరం వదిలేసిన వాళ్ళని మనం స్మరణ చేయగా అతనే భగవంతుడు అని ఇంటిలో మారి వాళ్ళని కొలవటం వల్ల ఆరాధ్యం. మా ఇంటి దేవుడు ఎవరంటే ఈశ్వరుడు, మా ఇంటి దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు కృష్ణుడు, మా ఇంటి దేవుడు రాముడు, మా ఇంటి దేవుడు గంగమ్మ. మెజారిటీ పీపుల్ ఎవరిని మొక్కుతారో అతనే భగవంతుడు.
భగవంతుణ్ణి మనకు మనమే సృష్టించుకుంటున్నాం, మనకు మనమే ఒక ఆకారాన్ని ఇది చేసుకుంటున్నాం. అదే వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళలో మెజార్ పీపుల్ ఆరాధించుకుంటూ పోతే అతను ఫేమస్ అయిపోతాడు. ఇంకో 200-300 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావే దేవుడు అవ్వచ్చు. అది కూడా ఆయన ఇంకొక అవతారం, 12వ అవతారం కావచ్చు. ఇప్పుడు ఆయన సినిమాల గురించి ఈయన దేవుడు అని ప్రచారం చేస్తాడు. ఏమో చెప్పలేం కదా. అట్లా భగవంతుడు పలానాడు అని నిర్ణయించడం కాదు. ఎవరు ఆచారం వాళ్ళది, ఎవరు ఇది వాస్తవం ఏంటి? అసలు వాస్తవం ఏంటి? అసలు వాస్తవం ఏం లేదు. మానవుడు అనేవాడు ఒక మంచి పని చేసి ఒక గుడ్ విల్ తెచ్చుకొని వాడిని 10 మంది స్మరించుకుంటూ అది తరతరాలకి వాడి యొక్క మంచితనం పాకుతూ పోతే వాడి యొక్క వీరగాథలు రచించుకుంటూ వాళ్ళ మీద కవితలు రాసుకుంటూ చరిత్రలు రాసుకుంటూ ఉన్నవి లేనాటి కల్పించుకొని ఒక ఇది రాసుకుంటూ పోతే అతను దేవుడు అవుతాడు, కానీ భగవంతుడు అవ్వలేడు కదా. దేవుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి? రెండు దేవుళ్ళు అనేక మంది ఉంటారు, లక్షలాల్లో ఉంటారు, కానీ భగవంతుడు ఒక్కడే కదా. అంటే ఏంటి భగవంతుడు అంటే? ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించిన వాడు భగవంతుడు అనేది నా ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్. మీరు వాస్తవం మీ దగ్గర ఇంకేమన్నా విశ్లేషణ? విశ్వాన్ని సృష్టించిన నీ యొక్క ప్రకారమే విశ్వాన్ని సృష్టించిన వాడు భగవంతుడు అనుకుంటాం. సరే, నీ ప్రకారమే రాముడు, కృష్ణుడు, రాముడు విశ్వంలో పుట్టిన వాళ్ళు దేవుళ్ళు అనుకుంటాం. ఇప్పుడు విశ్వాన్ని సృష్టించినోడు ఎక్కడున్నాడని నువ్వు ఎదుర్కొని పోతే కనబడతాడా? ఇప్పుడు భక్త ప్రహ్లాద్ మహారాజుకి వచ్చి కనపడ్డాడు కదా. భక్త ప్రహ్లాద్ మహారాజ్. అసలు భక్త ప్రహ్లాదుని నువ్వు చూసావా? శాస్త్రాలలో ఉందిగా ఆయన గురించి. నువ్వు చూసావా? నేను చూడలేదు, శాస్త్రాలలో విన్నాను. నేను శాస్త్రం గురించి చెప్పాక, ఎవడైనా శాస్త్రం అనేది నీకు ముందు ఎవడో రాసినాడు. నువ్వు ఏం చూసావు? నువ్వు అసలు దేవుణ్ణి చూసావా? భగవాన్ నామం జపించడం వల్ల నాలో కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అదొకటి అనుభూతి అయితే పొందుతాను. నేను డైరెక్ట్ చూడలేదు. డైవర్ట్ చేసే మాటలు చెప్పాక నేను అడిగి స్వామిజీ, నేను డైరెక్ట్ భగవంతుని చూడలేదు కదా. ఒక నిమిషం, దేవుని చూడలేదు కదా, భగవంతుని చూడలేదు కదా. భగవద్గీతలో ఏముందంటే నేను నీటిలో ఉంటాను. నువ్వు నాకు ఎవరో రాసింది చెప్పొద్దు స్వామి. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. నువ్వు దేవుణ్ణి చూసావా? చూశాను. ఎలా చూసావు? ఏ విధంగా చూసావు? రోజు లేవగానే సూర్యభగవాన్లో చూస్తా. సూర్యభగవానే భగవంతుడు అనేది నా నమ్మకం. అవునా? సూర్యుడు భగవానుడు నువ్వే పేరు పెట్టావు. సూర్యుడికి భగవానుడు నువ్వే పేరు పెట్టావు. నా నమ్మకం. నువ్వు పేరు పెట్టావు, నువ్వు అనుకున్నావు, నీ నమ్మకం, అంతేనా? నీ నమ్మకాన్ని నీలోనే ఉంచుకొని దాన్ని నువ్వు సక్రమ మార్గంలో నడిపిస్తే రేపు ఒకరోజు నువ్వు కూడా దేవుడివి. ఓకే, అర్థమైందా? సూర్యుడు ఏం చేస్తాడు? తెల్లారితో ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. అస్తమించిన సూర్యుడు ఇంకో దగ్గర ఉదయిస్తాడు, అక్కడ అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఇక్కడ ఉదయిస్తాడు. కానీ సూర్యుడు అనే వాడికి చావు లేదు. ఆయన విశ్వం ఉన్నంతసేపు ఉంటాడు. ఇక్కడ ఆ సూర్యుడు ఒక దేవతే ఉన్నాడు, ఆడాడే తిరగట్లా. సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతుంది? భూమి. అవునా? అదేవిధంగా భగవంతుడు అనేవాడు ఒకడే ఉన్నాడు. భగవాన్ మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది, కానీ భగవంతుడు సర్వాంతర్యామి అనేది కూడా నా నమ్మకం. గాలిలోను, నీటిలోను, నిప్పులోను, అగ్నిలోను, తాగే నీళ్ళలోను, శ్వాసలో ఉంటాడు అనేది నా నమ్మకం, ప్రజల యొక్క నమ్మకం కూడా. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? భూమి అనే గ్రహం మీద ఆక్సిజన్ ఉంది, నీరుంది. ఉట్టి భూమి లేదు, పంచభూతాలు ఉన్నాయి. దీంట్లో భూమి అనే గ్రహంలో ఆ గ్రహము సూర్యుడు అనేవాడి చుట్టూ తిరుగుతుంది. కనుక ఆ సూర్యుడి యొక్క కిరణాలు, దాని యొక్క వేడి, ఇది మొత్తం సెక్కాల్సుకుంటుంది. అంటే భూమి మొత్తం తిరుగుతుంది కాబట్టి, భూమి తిరిగిన ప్రతి ప్రదేశంలో ఆ ఎండ పడుతుంది కాబట్టి, ఆ ఎండ ప్రదేశం అంతా కూడా వెలుతురు వస్తుంది.
ఎండను పడని ప్రదేశంలో రాత్రి చీకటి ఉంటుంది, మళ్ళీ తిరిగినప్పుడు ఇట్లా వస్తుంది. ఈ 365 రోజులు 24/7 భూమి తిరుగుతూనే ఉంది. అంతే. నువ్వు ఇప్పుడు సూర్యుడిని భగవానుడు అన్నావు. ఎందుకు భగవానుడు అన్నావు? వాడు ఎక్కడ కదలటం, అక్కడే చోటున్నాడు. వాడి వేడిని వెలుగునిస్తుంది కదా ప్రపంచం. వాడి వేడిని రకరకాలుగా భూమి తీసుకుంటుంది. అందుకు కాదు స్వామీజీ, ప్రపంచానికి వెలుగునిస్తుంది కదా ఆయన భగవంతుడు అన్నట్టు కదా. ఇప్పుడు భూమి అనేది ప్రపంచం కాదా? భూమాత అంటారు మామూలుగా. భూగ్రహాన్ని భూమాత అంటారు. భూమాత. సరే, భూమాత అయినప్పుడు భూతండ్రి ఎక్కడ ఉన్నాడు? సూర్యభగవానుడే తండ్రి, ఆయన తండ్రి. భూమి తల్లి, ఈ తల్లి. సూర్యభగవాన్ తోటి ఇవ తిరుగుతుంది కాబట్టి ఇవ తల్లి, ఆయన తండ్రి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేశారు మీరు? తల్లిదండ్రులు అంటే మానవులకు. అదే భూమికి సూర్యుడికి మీరు ఏమైనా పెళ్లి చేశారా? మ్యారేజ్ అయితేనే తల్లిదండ్రులు ఏం కాదు కదా. మనల్ని ఎలా అంటున్నావు? మనల్ని మోస్తుంది కాబట్టి భూమి. ఇలాంటి మాటలు కట్టిపెట్టేసి సమాజానికి ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వండి. సమాజానికి ఆయన మగోడు, ఆయన తండ్రి, ఈమె ఆడది, ఈమె మాత, వాళ్ళిద్దరు సంకల్పంతో మనం పుట్టాము, ఇలాంటి మాటలు ఆపేయండి. మనం మన తల్లిదండ్రులుగా పుట్టాం, భూమికి సూర్యుడికి పుట్ల, మన తల్లిదండ్రులుగా పుట్టాం. మనం దేవుడికి పుట్ల, మన తల్లిదండ్రులుగా పుట్టాం. దేవుడు ఎవరిని కన్నారో మనకు తెలియదు. ఓకే సార్, మరి ఈ భూమి మొట్టమొదటి మనిషి వాళ్ళకి పుట్టాడు. అది తెలిస్తే ఇక నేనెందుకు నువ్వెందుకు ఇక్కడ? అది తెలియకే కదా మనం కొట్టుకొని వస్తున్నాం. అసలు ఈ భూగ్రహం మీద మొట్టమొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? నేనైతే మా అమ్మ కడుపులో నుంచి వచ్చాను. రాముడు కూడా కౌశల్య కడుపులో నుంచి వచ్చాడు. కృష్ణుడు కూడా దేవకమ్మ కడుపులో నుంచి వచ్చాడు. యశోదమ్మ పెంచుకున్నది దేవకమ్మ కడుపులో నుంచి వచ్చాడు. నేనైతే మా అమ్మ కడుపులో నుంచి వచ్చాను కాబట్టి మా అమ్మ చూపించినోడు నేను నాయన తండ్రి అని పిలిచాను. నేను దేవుని తండ్రి అని పిలవలేను, ఎందుకంటే అర్థాలు మారిపోతాయి. భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి అన్నాం, సర్వవ్యాపకుడు అన్నాం, అలాగనే కొలుద్దాం. భగవంతుడు మనకు ఏంటంటే ఒక భరోసా. భగవంతుడు అనేవాడు నీ తండ్రి నా తండ్రి కాదు, ఒక భరోసా, ఒక సృష్టికర్త. సృష్టిని సృష్టించాడు. మీ అమ్మ నాయన మా అమ్మ నాయనే కాదు, సకల సృష్టిని సృష్టించిన వాడు. చీముని, దోమని, భూమిని అన్నీ సృష్టించిన వాడు. ఆయన్ని మనం కలవాలంటే మనకు అవదు, మనకు అవరం. అవునా? కనుక మనం అతను కలవాలంటే భగవంతుడి స్వరూపాలు మనము అని చెప్పని మనం నిరూపించుకోవాలి. ఆ నిరూపణ ఎలా ఉండాలి? ఈ అడ్డమైన క్వశ్చన్స్ కాకుండా నిద్రలేసి నిద్రపోయేదాకా మనకు ఏం చేయాలి? మాటలతో వద్దు, చేతలతో చేయండి. ప్రార్థించి సాధన చేయాలి. భగవంతుడికి సంబంధించిన సాధన చేయాలి. మనిషికి సంబంధించిన సాధన చేస్తే భగవంతుడికి చేరుతుంది. మన వృత్తి ధర్మం మనం చేయాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే మాధవుడు నీకు దేరుగా కనపడ్డ కాబట్టి ఆ మానవుడిని మాధవుడిగా ఊహించి నువ్వు పనిచేస్తే, ఆడికి సేవ చేస్తే, వాడికి అందిస్తే, ఆడు బాగుపడితే వాడు ఇంకోటి చేస్తాడు. మన ఎదురుండే మానవుల్లోనే భగవంతుడు చూసుకోవాలి. ఆయన మానవులు చేసే సేవ భగవంతుడికి చేరుతుంది. అంతే కదా. మన తోటి వారికి మనం చేసే సేవ భగవంతుడికి చేరుతుంది. నిష్కామ హృదయంతో, మంచి హృదయంతో నువ్వు చేసే ప్రతి సేవ కూడా ఇది నేను ఒక భగవంతుని యొక్క పేరుతో చేస్తున్నాను, భగవంతుని అనుకొని చేస్తున్నాను, ఆయనకి సమర్పిస్తున్నాను అని చెప్పనేసి నువ్వు మంచిగా అనుకొని చేస్తూ పోతే నీ మనస్సుని మంచిదవుతుంది. అదే మనసు. మీకు బాగా ఇష్టమైన దైవం ఎవరు స్వామీజీ? మీకు మంచి ఇష్టమైన, మనస్ఫూర్తిగా ఇష్టమైన దైవం? నేనే. మీరు మనిషి అవుతారు, దైవం కాదు కదా. ఎందుకు కాదు? ఎట్లా దైవం? మీరు దైవం అంటే దివ్య శరీరం ఉండాలి కదా, ఈ శరీరం ఉండదు కదా. ఉంది లోపల.
దివ్య శరీరం అంటే ఏంటి చెప్పు. చెప్పండి మీరే. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న ఆత్మ, నువ్వు మాట్లాడుతున్నటువంటి దివ్- మనస్సు, ఇవన్నీ కూడా దివ్య శరీరాలే కదా. ఈ ఎముకలు, బ్లడ్, దానికి ఏం లేవుగా. రక్త మాంసాలు ఉండవుగా దివ్య శరీరానికి. అవును, దానికి ఏమున్నాయి? మనసుకు రక్త మాంసం ఉందా? సూక్ష్మ శరీరం మనసుకు ఉందా? లేదు. సూక్ష్మ శరీరానికి ఉందా? లేదు. ఆత్మకి లేదు. చావు పుట్టుకలు ఉన్నాయా? లేవు. శరీరానికి మాత్రం చావు పుట్టుక. అవును. నీలో ఉన్నటువంటి ఏ మనసు ఉందో అదే దైవం. ఆ మనసును నువ్వు సన్మార్గంలో నడిపిస్తే నువ్వు దేవుడివి. ఓకే. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని చెప్పానంటే, నా మనసే నాకు ఇష్టమైంది. నా మనసు నాకు ఇష్టం, నాలో ఉన్న ఆత్మ నాకు ఇష్టం. అది చెడు చేయి అని చెప్పన్నప్పుడు అది దెయ్యం అవుతుంది. అది మంచి చేయి అన్నప్పుడు అది దేవుడే అవుతాడు. ఓకే స్వామీజీ, థ్యాంక్ యూ.